హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాటి వీడియోలో ఎంతో రుచికరంగా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునేటువంటి వంకాయ పచ్చి బఠానీ కర్రీని చాలా ఈజియెస్ట్ మెథడ్లో మీకు చూపిస్తున్నాను. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకున్నాను. ఇందులోకి 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను. కేవలం లో హీట్లోనే ఆవాలు చిటపటమనే అంతవరకు ఫ్రైయింగ్ అనేది చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొన్ని కరివేపాకులు వేసుకోవాలి. కరివేపాకులు కూడా లైట్ గా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని రఫ్ గా పీసెస్ లాగా కట్ చేసుకున్నది వేసుకున్నాను. ఉల్లిపాయలు మనకి లైట్ గా మగ్గితే సరిపోతుందండి. డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేనే లేదు. యూజువల్లీ మనం పచ్చ వంకాయలు అంటే గ్రీన్ కలర్ తో ఉన్న బ్రింజాల్స్ తో మనం చట్నీ రెసిపీస్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. అలాగే లాస్ట్ వీక్ మన ఛానల్లో పోస్ట్ చేసిన వాంగీబాత్ కూడా చాలా చాలా బాగుంటుంది. గ్రీన్ వంకాయలు యూజ్ చేసి మనం కర్రీస్ ప్రిపేర్ చేయడం అనేది చాలా రేర్ గా చూస్తూ ఉంటాం. బట్ నేను చెప్పిన మెథడ్ లో ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి. ఈ కాంబినేషన్ అనేది సూపర్ టేస్ట్ తో తిన్న కొద్దీ తినాలనిపించే విధంగా ఉంటుంది. సో ఉల్లిపాయలు లైట్ గా మగ్గిన తర్వాత ఇందులోకి సుమారు 1/2 కేజీ వరకు ఇలా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి గ్రీన్ బ్రింజాల్స్ ని వేసేస్తున్నాను. మనం ఏ కలర్ వంకాయల్ని కట్ చేసుకున్నా కూడా వంకాయ ముక్కలు కట్ చేయగానే ఇమీడియట్ గా సాల్ట్ వేసిన వాటర్ లోకి వేసేసేయాలి. దానివల్ల కలరు టేస్ట్ రెండు మారకుండా ఉంటాయి. సో ఇప్పుడు వాటర్ మొత్తం వంపేసి కేవలం వంకాయ ముక్కల్ని మాత్రమే ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కడాయిలోకి వేసి రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మూత అనేది పెట్టేసి కేవలం లో హీట్ లోనే వంకాయ ముక్కల్ని ఒక 3 to 4 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. ఈ రెసిపీలో నేను గ్రీన్ పీస్ ని నేను ఇంట్లో మీకు ఎలా స్టోర్ చేసుకోవాలో చూపించాను కదండి లాస్ట్ వీక్. ఆ గ్రీన్ పీస్ ని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఫ్రోజన్ గ్రీన్ పీస్ ని కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను ఒక స్మాల్ కప్ తో గ్రీన్ పీస్ అనేది యూజ్ చేస్తున్నాను. సో వంకాయ ముక్కలు మనకి లైట్ గా సాఫ్ట్ గా కుక్ అయిన తర్వాత గ్రీన్ పీస్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుని మూత అనేది పెట్టేసి లో హీట్ లోనే వంకాయ ముక్కలు అలాగే గ్రీన్ పీస్ కొంచెం సాఫ్ట్ గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. మీన్వైల్ ఒక మిక్సీ జార్ లోకి పచ్చి కొబ్బరి ముక్కలు ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. అలాగే పొట్టు తీసేసినటువంటి వెల్లుల్లి రెబ్బలు ఒక 7-8 వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి అల్లం ముక్కలు ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. మీ దగ్గర అల్లం వెల్లుల్లి సెపరేట్ గా లేకపోతే ఈ ప్లేస్ లో మీరు 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ గా గ్రైండ్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని స్టార్టింగ్ లో ఆవాలు వేసినప్పుడు డైరెక్ట్ గా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మీరు తినే ఘాటుకు తగినట్టుగా పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. అవసరానికి తగినట్టు వాటర్ అనేది కొద్దిగా చూసుకుని యాడ్ చేసుకుంటూ వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు ఇలా థిక్ స్మూత్ పేస్ట్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోండి. సో మీన్వైల్ మనకి వంకాయ ముక్కలు అనేవి మగ్గిపోయి ఉంటాయి. సో పాన్ లో పెట్టి అలా వదిలేయకుండా మధ్య మధ్యలో మూత అనేది ఓపెన్ చేసి కుక్ చేసుకుంటూ ఉండండి, అటు ఇటు కలుపుకుంటూ. సో మరీ ఎక్కువ ప్రెషర్ ఇచ్చి కలిపేసినా కూడా వంకాయ ముక్కలు అనేవి చాలా సాఫ్ట్ గా ఉంటాయి కాబట్టి చాలా ఫాస్ట్ గా చెదిరైపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో మనకి ముక్కలు ఆల్మోస్ట్ ఒక 70 to 80% కుక్ అయిపోయింది అని అనుకున్న తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి పచ్చిమిర్చి పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ మొత్తాన్ని ఇందులోకి వేసేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. అడిషనల్ గా వాటర్ ఏమి ఈ రెసిపీ ప్రిపరేషన్ లో యాడ్ చేయాల్సిన అవసరం లేదు గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం. సో ఈ కర్రీని మనం రైస్, రోటీ, చపాతీ, పుల్కా దేనిలోకి సర్వ్ చేసుకున్నా చాలా చాలా బాగుంటుంది. మీరు రెగ్యులర్ గా ప్రిపేర్ చేసుకునే వంకాయ కర్రీకి బదులు ఒక్కసారి గ్రీన్ బ్రింజాల్స్ దొరికితే ఇలా ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగా ఇష్టంగా ఇంట్లో అందరూ తింటారు. సో కొబ్బరి మిశ్రమం వేసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ లో హీట్ లో కుక్ చేసుకున్న తర్వాత లాస్ట్ లో 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసి బాగా కలుపుకుని ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి మిక్సింగ్ మొత్తం చేసేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఫీడ్బ్యాక్ ని కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా వీడియో లింక్ ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తెలుసుకోవడం కోసం డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.